యజమానుడితో తన్నులు తినేవాడా? ఇష్టానుసారంగా అంత డబ్బు వృధా అయ్యేదా? కాదు. తండ్రి మాట వినలేదు కాబట్టి వీడు అలా వచ్చి తయారైపోయాడు, ఇష్టానుసారంగా ఉన్నాడు. అయితే ప్రభు యొక్క ఈ తండ్రి యొక్క మనసు ఏంటంటే, నా కుమారుడు తిరిగి మరలా బ్రతికిన అంటాడు. ఏమన్నాడమ్మా? నా కుమారుడు మరలా తిరిగి బ్రతికాడు, అదే సంతోషం అన్నాడు. అది దేవుని యొక్క మనస్సు. ఈ రోజున ఎంతమంది కుమారులు అట్లాగా తిరగట్లేదమ్మా ఇష్టానుసారంగా? అవును కదా. ఎంతమంది తల్లిదండ్రులను దూషించట్లేదు? నీకేం తెలుసు అనేవాళ్ళు ఎంతమంది లేరు? నాకు అన్నీ తెలుసు అనేవాళ్ళు ఎంతమంది లేరు? అవునా కదా. అయితే ప్రభు అంటున్నాడు, తల్లిని తండ్రిని సన్మానించాలి. నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, నీకు నిండు నూరేళ్ళు ఉండాలని అంటే ఏం చేయాలంటమ్మా? తల్లిని తండ్రిని ఏం చేయాలి? దూషించాలా? సన్మానించాలి, వారిని గౌరవించాలి. అంతే కదా. అంటే ఏంటి? నువ్వు గౌరవిస్తున్న తల్లిదండ్రులను గౌరవిస్తున్నామంటే అర్థం ఏంటి తెలుసా? దేవుణ్ణి మహిమపరుస్తున్నావు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మనము తల్లిదండ్రులను గౌరవించాలి. చూసారా, ఇతనికి మంచి ఆలోచన వచ్చింది. కొంతమంది అయితే తెలుసా, నా తండ్రి మాట నేను వినలేదు, అంత ఆస్తి అంత అయిపోయింది, పాడు చేశాను అని చెప్పేసి ఏ గంగలను దూకుతారు. ఏ గంగలోనో ఏ నీటిలోనో ఏ సూసైడ్ ఏదో చేసుకుంటా ఉంటారు. కానీ ఇతను మాత్రానికి మంచి మనసు వచ్చిందమ్మా. అంత అయిపోయిన తర్వాత కూడా తండ్రి వద్దకు తిరిగి వెళదాం, నా తండ్రి చాలా మంచివాడు అనుకున్నాడు. పనివారిలో ఒక పనివానిగా నన్ను చేసుకుంటాడు ఖచ్చితంగా అనుకున్నాడమ్మా. అందుకని తిరిగి వచ్చాడు. ఇలాంటి బిడ్డలు ఉంటే చాలా మంచిది. కానీ ఏంటంటే తిరిగి రావడం చాలా మంచిది. కొంతమంది ఏం చేస్తారు? తప్పు చేసేవని చెప్పేసి ప్రాయశ్చిత్తం కోసం ఏదేదో చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే, తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు. తండ్రి సమస్తం ఇచ్చేసాడు. మళ్ళా అరే తీసుకెళ్ళేవుగా, పాడు చేసేవుగా అని చెప్పేసి తిట్టలేదు, కొట్టలేదు. ఏం చేశాడు తెలుసా? మరలా తన ఆస్తిని అప్పగించాడు. ఎందుకు తెలుసు? తండ్రికి ఎంతో ఆస్తి ఉంది, లెక్కించలేని ఆస్తి ఉంది, లెక్క పెట్టలేని ఆస్తి ఉంది. కాబట్టి తిరిగి మరలా ఇచ్చాడు. చూసారా, అది తండ్రి ప్లేస్లో ఎవరిని పెట్టాలి మీకు తెలుసా? ఎవరిని పెడదాం? ప్రభు అయిన యేసయ్య. అంత ప్రేమమయుడు మనం సేవిస్తున్న దేవుడు. ఏ పని దేవుని సేవించినా సేవించకపోయినా, మన ప్రభు కోసం నిలబడినా నిలబడకపోయినా ఆయన మన పక్షానే ఉంటాడు. ఆయన మనతో పాటు ఉంటాడు. మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన. అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం, సేవిస్తున్నాం. అందుకని మనం ఎప్పుడు కూడా ఆయన మీదే ఆశ పెట్టుకోవాలి, దేవుని మీదే ఆశ పెట్టుకోవాలి. దేవుని కొరకు మనం జీవించాలని దేవుని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అంతేకాదు, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాట తెలుసు. చదువుదాం ఒకసారి, ఆలకించండి అమ్మా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ఎవరి గురించి వినాలంట మనం? చెప్పండి. ఎవరి గురించిన మాట? యేసయ్య గురించిన మాట మనం వినాలి. అలా మాట వినడం ద్వారా ఏం జరుగుతుందంటే మనలో విశ్వాసం కలుగుతుంది. చెప్పండి. మనలో బ్రతికే విశ్వాసం పెరుగుతుంది. ఏమా? బ్రతికే విశ్వాసం. ప్రభునందు మనం జీవించాలి, చలించాలి. ఆయనే మనకు ఆధారమని మనము యేసయ్య మాట వినడం ద్వారా మనము జీవించగలం, మంచిగా దీవించబడగలం, ఆశీర్వించబడగలని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది దేవుని మాట విన్నారు. దేవుని మాట విని గొప్పవారైనారు చాలా మంది ఉన్నారు. దేవుని మాట వినకుండా చెడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. మచ్చుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మా జాగ్రత్తగా వినండి. అందరూ చూడండి ఒకసారి, అందరూ జాగ్రత్తగా వినండి. దేవుని మందిరంలో వాక్యం చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినాలా, పరధ్యానంగా ఉండకూడదు. మనకు నోవాహు అనే భక్తుడు తెలుసు. విన్నారా ఎప్పుడన్నా? నోవాహు విన్నారా మీరు? విన్నవాళ్ళు చేయొద్దండి. విన్నవాళ్ళు కొంతమంది సగం సగం ఎత్తున్నారు. సగం సగం విన్నారా? గుర్తుండక ఉందా? ఎత్తను సరిగ్గా ఎత్తు, నాకు అర్థం కావాలా. నోవాహు అనే భక్తుడి గురించి విన్నవాళ్ళు కొంతమంది విన్నారు. దించండమ్మా. అయితే నోవాహు ప్రభు చూసినప్పుడు, ఆకాశం నుంచి నరులను పరిశీలించినప్పుడు నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడంట. చెప్పండి. నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడంటమ్మా. నీతిమంతుడిగా ఉండి ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన ఎంతో భక్తిపరుడు అంటే అని రాస్తుంది అక్కడ. చాలా భక్తిపరుడని, దేవునికి విధేయుడని, దేవుని మాట వింటాడని అక్కడ రాస్తుంది.
ప్రజలందరూ చూశాడు. లోకంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. ఆ లక్షల మంది దేవునికి ఇష్టం లేదు. ఎందుకు తెలుసా? వారిని చూసి దేవుడు సంతాపపడి ఏడ్చాడంట. ప్రభు ప్రజలను చూసి ఏం చేశాడమ్మా? ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు తెలుసా? వీరిని ఎందుకు చేశానా అని, ఎందుకు పుట్టించానని దేవుడు బాధపడ్డాడంట. వారు చేసే పనులేంటి? దేవుడు దుఃఖపడటానికి కారణం ఏంటంటే వారు చేసేటువంటి పాడు పనులు. పెళ్లి చేసుకుంటే భర్తకి నమ్మకంగా ఉండరు, పెళ్లి చేసుకుంటే భార్యకి నమ్మకంగా ఉండరు, ఏ వేషాలు వేస్తూ ఉంటారు. తర్వాత రకరకాలుగా వారి జీవితాల్లో ఏవేవో కల్పించే అబద్ధాలు ఉంటాయి. ఇష్టానుసారంగా ఉంటారు మనుషులు. అంతేకాకుండా వారికి రక్త సంబంధాలు ఏమీ లేవు. దేవుడు చూసినప్పుడు ఎట్లా ఉన్నారంట? చెడిపోయి ఉన్నారంట. ఎట్లా ఉన్నారమ్మా? వాయు వరుసలు లేవు, రక్త సంబంధాలు లేవు, ఇష్టానుసారంగా ఉన్నారంట. ప్రభు చూసినప్పుడు వాళ్ళంట పెండ్లి చేసుకొనొచ్చు, పెండ్లికి ఇయ్యబడచ్చు, ఏమ్మా ఇష్టానుసారంగా తిరగచ్చు, పెద్ద పెద్ద ఇండ్లు కట్టించుకొనొచ్చు, విగ్రహారాధన చేస్తూ మనిషి పట్ల ఏమో విధేయత లేకుండా, సంబంధాలు లేకుండా వారికి ఉన్నటువంటి లస్ట్ బుద్ధి, భయంకరమైనటువంటి వ్యభిచారపు ఆత్మల చేత దేవుని ఎరుకుండా జీవిస్తూ ఉన్నారంట. ఆ రోజుల్లో ఎట్లా ఉన్నారంట? దేవునికి దూరం అయిపోయారు. దేవునికి వారికి మధ్య దూరం ఎంతంటే కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉందంట. అసలు వారికి దేవుడికి సంబంధమే లేదు. అందుకని దేవుడు బాధపడుతూ వచ్చాడు. అప్పుడు పిలిచాడు, నోవాహు, నీవు ఒక ఓడను నిర్మించుకో. ఏందమ్మా? ఒక ఓడను నిర్మించుకో. ఎందుకో తెలుసా? ఈ భూప్రపంచాన్ని జలప్రలయం చేత నశింపజేస్తూ ఉన్నాను నేను అన్నాడు. ఈ భూప్రపంచాన్ని ఎట్లా నాశనం చేస్తాడంట? జలప్రలయం చేత. ఓ పెద్ద తుఫాను రావచ్చు, ఆకాశం తుమ్ములు విప్పబడతాయి. కాబట్టి నువ్వు నీ జీవితాన్ని చక్కబెట్టుకో, లేకపోతే నేను చెప్పించేయి అన్నాడు. ఏం చెప్పాడు అంటే ఒక ఓడను తయారు చేసుకుంటే. ఓడ ఎక్కడ తయారు చేస్తారు చెప్పండి అమ్మా? ఓడ ఎక్కడ తయారు చేస్తారు? షిప్ పోర్ట్లో తయారు చేస్తూ ఉంటారు. అంటే ఏంటి? నీళ్లున్న కాడ తయారు చేస్తారు, సముద్రం పక్కనో నది ప్రక్కనో తయారు చేస్తారు. ఎందుకంటే తయారు చేయడం కానీ గమ్యం దాంట్లో దోచేస్తారు. ఓడను తయారు చేసి ఎక్కడ వేస్తారమ్మా? నీళ్ళలో దోస్తారు, పక్కనే తయారు చేస్తారు. కాబట్టి ఈయన పక్కన తయారు చేయట్లా, ఎక్కడ తయారు చేస్తున్నాడు? ఒక అరణ్యములో తయారు చేస్తున్నాడు. చూసిన వారికి ఎట్లా ఉంది తెలుసమ్మా? అసలే ముసలైన ఓడేమో ఎక్కడో అరణ్యంలో తయారు చేస్తున్నాడు, నీళ్లు లేవు, ఏమీ లేవు. చూసిన వాళ్ళకి ఎట్లా తెలుసు? అసలే చెడిపోయిన బ్యాచ్ ఇదంతా. ఊరోళ్ళు, ఆ దేశస్తులు అలాంటి వారు, చెడిపోయిన వాళ్ళు దగ్గరికి వచ్చి చిత్రాలు ఆడుతున్నారు, సెటైర్లు వేస్తున్నారు, జోకులు వేస్తున్నారు. ఆయనేమో వాకింగ్ చెప్తారు, అరే త్వరలో జలప్రలయం రాబోతుందిరా, దేశం అంతా నాశనం అయిపోతుంది, మీరు నాకు సపోర్ట్ ఇచ్చి ప్రభుని నమ్ముకోండిరా, నాతో పాటు పడలోకి రండిరా, నాకు హెల్ప్ చేయండిరా అని అంటే ఒక్కడూ రాడు. ఒక్కడూ రాకుండా ఇష్టానుసారంగా జోకులు వేసారు, జోకులు పేల్చారు, కామెడీ చేశారు, ఇకలు పక్కపక్కలు నవ్వుకున్నారు, అందరూ నవ్వుకున్నారు. కానీ నవ్వులకు లేకపోతే జోకులకు ఇబ్బంది పడలేదు ఈ నోవాహు. ప్రభు చెప్పిన మాట విన్నాడు. ఎవరు చెప్పిన మాట? ప్రభు చెప్పిన మాట విన్నాడు. ఓడ పూర్తయింది. తన కుమారులు ముగ్గురు, షేము, హాము, యాపేతు ముగ్గురికి పెళ్ళైనవి. ముగ్గురు కోడలు ఉన్నారు, పేర్లు లేవు కానీ ముగ్గురు కోడలు కూడా వచ్చేసారు. ఎక్కడికి వచ్చారు? ఓడలోకి ఎక్కారు. భార్య ఉంది, భార్య పేరు కూడా రాయలేదు దీంట్లో. నోవాహు భార్య పేరు లేదు, భార్య అని మాత్రమే ఉంది. ఆమె కూడా బాగా సహకరించిందేమో. మొత్తం వీళ్ళారుగురు, వీళ్ళిద్దరు, మొత్తం ఎంతమంది? 8 మంది ఓడలో ప్రవేశించారు. దేవుడు చెప్పాడు, నోవాహు భూమి మీద ఉన్న ప్రతి జంతువుని, మగది ఆడది, పులి ఉందనుకోండి, పులిలో మగది ఆడది, సింహం ఉందనుకోండి, మగది ఆడది, అర్థమైందా? పిల్లు ఉందనుకోండి, మగది ఆడది. తర్వాత ఈ ఏదైనా సరే పుంజులు ఉన్నాయనుకోండి, కోడి పెట్టలు ఉన్నాయనుకోండి, ఒక పుంజు, ఒక కోడి పెట్ట ఎక్కడ ఎక్కించాలి? ఓడలోకి ఎక్కించు అంటే ఎక్కించేసాడు ఆయన.
ఆజ్ఞ ఇవ్వడగానే చక్కగా ఎక్కేసిన తర్వాత అప్పుడు వర్షం మొదలైంది. 40 రోజులు, 40 రాత్రులు, 40 పగలు ఆకాశం యొక్క తూములు దేవుడు వదలగా 40 రాత్రులు 40 రోజులు వర్షం కురిసిందంట. 4 రోజులు కురితే అల్లాడిపోతా ఉంటాం మనం, అవునే కదా, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. 40 రాత్రులు 40 పగలు వర్షం పడితే ఏం జరిగింది తెలుసా? ఈ ఓడ వర్షం పడే కొద్దీ ఏం చేసింది తెలుసా? అలా తేలుతా ఉంది. పడవ చూస్తే కొద్ది రోజులకి పర్వతం ఎక్కింది. పడవ ఎక్కడికి ఎక్కింది? 250-300 అడుగులు పైకి ఎక్కేసింది. అది ఎంత ఎత్తున నీళ్ళు వచ్చినాయో. మరి మనుషులు ఎంత ఎత్తుంటారు? 5 అడుగులు, 6 అడుగులు, మహా అయితే 7 అడుగులు అనుకున్నా, లేకపోతే 8 అడుగులు అనుకున్నా, అవును కదా. 7 అడుగులోళ్ళు, 6 అడుగులోళ్ళు, 5 అడుగులోళ్ళు, 3 అడుగులోళ్ళు ఏమైపోయి ఉంటారన్నా చెప్పండి. ఇన్ని తాళ్ళెత్తు వచ్చిన నీళ్లు పర్వత శిఖరం ఎక్కిని పర్వతం మునిగిపోయింది. అంత వర్షం 150 రోజుల దాకా నీళ్ళు ఉన్నాయంట. ఎన్ని రోజులు భూమి మీద చెప్పండి? ఎన్ని రోజుల వరకు ఉన్నాయి? 150 రోజుల వరకు నీళ్ళు ఉన్నాయంట. చూడండి ఎంత. అలాంటి టైంలో మనుషులు ప్రతి ఒక్కరూ చనిపోయారమ్మా. ఎవరు మిగిలేరు చెప్పండి? మీకు తెలుసు ఎవరు మిగిలేరు? నోవాహు, అతని కుటుంబం మాత్రమే మిగిలింది ఈ భూప్రపంచంలో. దేవుని మాట విని, అమ్మా జాగ్రత్త వినండి, దేవుని మాట విని నోవాహు కుటుంబం రక్షింపబడింది. వింటున్నారా? ఆలకిస్తున్నారు దేవుని వాక్యం? ఇది జాగ్రత్త పెట్టుకోండి. దేవుని మాట విని నోవాహు కుటుంబం మాత్రమే రక్షింపబడింది. దేవుని మాట వినని వారు నశించిపోయారు, నాశనానికి వెళ్ళిపోయారు. ఈ రోజున దేవుని వాక్కు మనకు వినిపించబడుతుంది. ఎంతమంది ఈ ఓడలోకి ప్రవేశిస్తారు? ఎంతమంది రక్షణ అనే ఓడలోకి ప్రవేశిస్తున్నారు? అంతే కదా. దేవుని మాట విని మనం ఏం చేశాం? రక్షణ పొందాం. ఇంకెంతమంది రక్షణ పొందలేదు? ఎంతమంది ఓడ సిద్ధపరచబడతా ఉంది? అమ్మా, ఈ రోజున కడవరి కాలంలో ఓడ సిద్ధపరచబడతా ఉంది. ఎక్కడికి వెళ్ళడానికి? పరలోక రాజ్యాన్ని సమీపించటానికి. పరలోక రాజ్యం వెళ్ళడానికి వధువు సంఘం సిద్ధపడతా ఉంది రక్షణ ఓడలో. మరి దాంట్లోకి ఎంతమంది ప్రవేశించట్లేదు? ఎంతమంది వెళ్దాములు ఎక్కుదాములు ఆలోచిస్తూ ఉన్నారు? ఎంతమంది రక్షణ తీసుకోవడానికి, బాప్తిజం తీసుకోవడానికి ఎంతమంది వెనకడుగు వేస్తూ ఉన్నారు? వెనకడుగు వేస్తే ఆ రోజున చాలా మంది నశించిపోయారు. వారు ఎముకలు కూడా కనపడలేదు, వారి యొక్క ఉనికి లేదు. ఈ రోజు కూడా దేవుని మాట ఆలకించకపోతే, ప్రభు మార్గాలకు రాకపోతే ఉనికి ఉండదు. ఆ రోజున రొమ్ము కొట్టుకుని అయ్యా నీ మాట వినలేదయ్యా అని చెప్పేసి ఏడ్చే కంటే, భూమి మీద మనకు శరీరం ఉన్నప్పుడే, భూమి మీద ఆయుష్ ఉన్నప్పుడే ప్రభు మార్గాల్లో మనం నడవాలి, రక్షణ పొందుకోవాలి. ప్రభువా నీవే నాకు ఆధారం అని దేవుని కాళ్ళ దగ్గరికి రావాలి. నమ్మి బాప్తిజం పొందినవాడు చెప్పండి, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని లేఖనం తెలియజేస్తాము. ఈ రోజున కూడా దేవుని వాక్యం ఆ రోజున నోవాహు ప్రకటిస్తే ఎవరు రాలేదు. ఈ రోజున వాక్యం ప్రకటిస్తున్నాడు, కొద్దిమందే వస్తూ ఉన్నారు. మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి అంటే వాళ్ళు రాలేకపోతున్నారు. దేవుని సన్నిధికి వస్తున్న వారు కూడా నిర్లక్ష్యం చూపిస్తూ ఉన్నారు. ఏంటి అంటే తీసుకుందామలే అని ఆలోచిస్తూ ఉన్నారు. రక్షణ బాప్తిజం తీసుకోవడానికి ఆలోచన చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా చెప్పడం లేదు తీసుకోమని. కొంతమంది బిడ్డలు మారు మనసు పొందే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పట్లేదు. వాళ్ళ తల్లిదండ్రులకు యవన ప్రాయం ఉన్నప్పుడు చక్కగా తీసుకున్నారు వీళ్ళు. తల్లిదండ్రులకు చెప్పాలిగా, అమ్మా నాన్న మీరు బాప్తిజం తీసుకోనండి అని వారికి కూడా చెప్పాలిగా. ఇన్ని రకాలైన ప్రజలు ఉన్నారు చాలా చోట్ల. బిడ్డలు రక్షణ పొందితేనేమో తల్లిదండ్రులు తీసుకోవట్లా, తల్లిదండ్రులు రక్షణ పొందితేనేమో బిడ్డలు తీసుకోవట్లా. అన్ని రకాలుగా ఏదో ఒక విధంగా కుటుంబాలలో దేవునికి దూరంగా జీవిస్తున్నారు చాలా మంది. కానీ దేవుడు అంటున్నాడు, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. దేవుని మాట మనం ఎట్లా వినాలి? శ్రద్ధగా వినాలి. చెప్పండమ్మా, శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినడం అర్థం ఏంటి అంటే, దేవుడు దిగివచ్చి దైవజనుని నోట మాట్లాడుతూ ఉన్నప్పుడు, అమ్మా మీరు దేవుని మార్గాల్లో ఉండండి,
దేవుని మార్గాలు వినడమే కాదమ్మా, రక్షణ పొందండి అని చెప్పినప్పుడు వెంటనే తీసుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యముల 16వ అధ్యాయములో అక్కడ లూదియా అనే వ్యక్తి ఉంది, మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎవరమ్మా ఆమె? లూదియా అనే వ్యక్తి.